బీఆర్ఎస్ అండ్ బీఎస్పీ పొత్తు చర్చలు ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా సమాచారం సార్. ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు బీఎస్పీకి వచ్చిన ఓటింగ్ ఎంత అసెంబ్లీ ఎన్నికల్లో? ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఒక కాగజ్ నగర్ సీట్లో కొంత ఓటింగ్ వచ్చింది. అక్కడ కూడా కారణం బీఆర్ఎస్ అంతకుముందు అక్కడ బీఎస్పీ సింబల్ పాపులర్. అంతకుముందు బీఎస్పీ తరఫున పోటీ చేసి బీఆర్ఎస్లో చేరారు ఎమ్మెల్యే. సో అందువల్ల అక్కడ సింబల్ కొంత ఫెమిలియారిటీ ఉంది, బీఎస్పీ పార్టీ ఫెమిలియారిటీ ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి స్టేచర్ ఉన్న వ్యక్తి, ఆయన షెడ్యూల్ ఎస్సీ బిడ్డల కొరకు ఆయన చేసిన సేవలు ఉన్నాయి కనుక ప్రజలు ఆయనకు ఆదరించి ఓటింగ్ చేశారు. అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీ పాల్వాయి హరీష్ ద్వారా కాంగ్రెస్ పార్టీ మొత్తం బీజేపీలోకి వెళ్ళిపోయింది అక్కడ. సో ఆ పరిస్థితుల్లో అక్కడ ఓటింగ్ వచ్చింది. మిగతా చోట ఎక్కడ వచ్చింది? పటాన్చెర్లో, సూర్యాపేటలో కొంత కాంగ్రెస్ రిబల్స్ లేదా బీఆర్ఎస్ రిబల్స్ ఉన్న చోట కొంత వచ్చాయి తప్ప మిగతా ఎక్కడ బీఎస్పీకి ఓటింగ్ వచ్చిన పరిస్థితి లేదు. అందువల్ల బీఎస్పీకి ఓటింగ్ లేదు. బీఎస్పీ దేశంలో మేము ఎవరితో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఇక్కడ మాత్రమే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటారు. అదేంటో అర్థం కాదు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోదు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోదు, మేము విడిగా పోటీ చేస్తామంటారు. తెలంగాణలో మాత్రం మేము బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటా ఉంటున్నారు. సో అందువల్ల దానికి కూడా ఆన్సర్ ఏంటో వాళ్ళకే తెలియాలి. తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఆఖరికి బీఎస్పీతో కూడా చర్చలు జరిపి సీట్లు సర్దుబాటు చేసుకొని బీఎస్పీకి 1-2 సీట్లు ఇచ్చే పరిస్థితిలో బీఆర్ఎస్ ఉందంటే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల కన్నా పార్లమెంట్ ఎన్నికలకి ఇంకా బలహీన పడింది అని క్లియర్ సంకేతాన్ని బీఆర్ఎస్ నాయకత్వం ఇస్తుంది కదా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునుగోడులో తమ విజయానికి దోహదం చేసిన లెఫ్ట్ పట్ల ఎలా వ్యవహరించారు, ఇవాళ బీఎస్పీ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తే అర్థమవుతుంది కదా. అంటే ప్రజలు ఒకసారి దెబ్బ కొట్టినాక జయజమ్మైనా దిగి రావాలి అంటారు చూడండి, అదే జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది కదా. అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ బలహీనతను తెలియజేస్తుంది. అంటే తమకు ఏ కొమ్మ దొరికినా చాలు దాన్ని పట్టుకొని కాస్తంత నిలబడదామనే ధోరణి బీఆర్ఎస్లో కనబడుతుంది కదా.